పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంపై కొత్త రగడ మొదలైంది. భీమవరం నుంచి జిల్లా కేంద్రం తరలిపోతుందంటూ కొత్తగా ప్రచారం జరుగుతోంది. భీమవరానికి ఆనుకుని ఉన్న ఉండి నియోజకవర్గానికి జిల్లా కేంద్రం వెళ్తుందని తాజా వాదన. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంగా భీమవరం ఉనికి కోల్పోతే ఊరుకునేది లేదని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. దీనిపై ఏపీ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజుతో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఉండి నియోజకవర్గం పరిధిలోని కాళ్ల మండలం పెద్ద అమిరంలో భూములను అధికారులు పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, విశేషరిక 2022 ఏప్రిల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచుతూ అప్పటి వైసీపీ సర్కారు జీవో జారీ చేయగా దానికి నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం జిల్లా కేంద్రం కాకుండా ప్రత్యేకించి భీమవరానికి జిల్లా కేంద్రం రావడం అయితే జరిగింది. ప్రతి చోట కూడా పార్లమెంటరీ కేంద్రాలుగా జిల్లాలు ఏర్పడితే ఈ జిల్లాలో మాత్రం భీమవరం కేంద్రంగా జిల్లా ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆ జిల్లా కేంద్రం సాధించి తీసుకొచ్చినటువంటి వైసీపీ నేతలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంటే ఈ జిల్లా కేంద్రం భీమవరం నుంచి తరలిపోతుంది, పక్కనే ఉన్నటువంటి ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ జిల్లా కేంద్రం తీసుకువెళ్తున్నారు అన్నటువంటి ప్రచారం జరగడంతో ఈ రోజు సాక్షాత్తు ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా ఆయన ఈ విషయాన్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కానీ ప్రభుత్వం అందుకు సంబంధించి వేసినటువంటి అడుగులను కానీ ఆయన బయట పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇటీవలే 2 రోజుల క్రితం కాళ్ల మండలం పెదామిరం సమీపంలో కూడా జిల్లా కేంద్ర భవనాలకు సంబంధించి కూడా అటు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆ భూమి పరిశీలన చేశారు. ఇరిగేషన్ భూములకు సంబంధించి ఆయన స్వయంగా వెళ్లి పరిశీలన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు? జిల్లా కేంద్రం భీమవరంలో దాదాపు 20 ఎకరాలను 124 జీవో ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ లో కార్యాలయాల నిర్మాణానికి కేటాయించడం కూడా జరిగింది. అయినా సరే మళ్ళీ ఈ జిల్లా కేంద్రం ఎందుకు తరలించాల్సి వస్తుందంటూ కూడా ఆయన ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా భీమవరంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నేతలు ఎవరైతే జనకు చెందిన ఎమ్మెల్యే అంజిబాబు గాని లేదంటే బీజేపీ టీడీపీ నేతలు ఎందుకు స్పందించట్లేదు, జిల్లా కేంద్రం తరలిపోకుండా ఎందుకు అడ్డుకోవడం లేదంటూ కూడా వారిని కూడా ఆయన ప్రశ్నించారు. జిల్లా కేంద్రం తరలిస్తే కనుక చూస్తూ ఊరుకునేది లేదు, ప్రజా ఉద్యమం ఉంటుంది ఖచ్చితంగా కూడా అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడంతో ప్రస్తుతం భీమవరంలో ఈ జిల్లా కేంద్రం తరలింపు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. మరి దీనికి సంబంధించి కూటమి నేతలు ఏం చెప్తారు? ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎందుకు తరలించాల్సి వస్తుంది? ఒకవేళ అలాంటిది కనుక జరిగితే భీమవరంలో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ భార్గవ్.